ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది. చూడండి, మీకు ఇక్కడ వైట్ బోర్డ్ కనిపిస్తుందా? ఈ వైట్ బోర్డ్లో ఓకే. సో ఇక్కడ ఏంటంటే మీకు జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఇంతవరకు ఏం జరిగింది, ఏం చెప్పాను మీకు ఈ యొక్క లైవ్ ట్రైనింగ్లో, ఓకేనా? సో ఆ థింగ్స్ అనేది మనం జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే మీకు ఇప్పుడు చెప్పాను కదా, ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి అండ్ ల్యాండింగ్ పేజ్, వీటికి థ్యాంక్ యూ పేజ్, దాన్ని బ్రిడ్జ్ పేజ్ కూడా అంటాం, ఎలా కనెక్ట్ చేయాలి, ఓకే, ఈ థింగ్స్ అని చెప్పుకున్నాం మనం. సో అది జస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మామూలుగా అయితే మనకి ఒక ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ చేసాం కదా, ఒక ఆప్టిన్ పేజ్ క్రియేట్ చేసాం. దిస్ ఈస్ ద ఆప్టిన్ పేజ్, ల్యాండింగ్ పేజ్ అంటాం, ఓకేనా? తర్వాత ఏం చేసాం మనం, ఒక థ్యాంక్ యూ పేజ్ ఒకటి క్రియేట్ చేసాం, రైట్? థ్యాంక్ యూ పేజ్ ఒకటి క్రియేట్ చేసాం, 2 పేజెస్ క్రియేట్ చేస్తాం, రైట్? కనిపిస్తుంది స్క్రీన్ పై మీకు, క్రియేట్ చేస్తాం. బట్ ఈ రెండు కూడా ఇండివిజువల్గా ఉన్నాయి, ఈ రెండింటిని కనెక్ట్ చేయలేదు. సో ఈ రెండింటిని కనెక్ట్ చేయాలి మనం, ఓకేనా? అదొక థింగ్ మనం చెప్పుకోవాలి ఎలా కనెక్ట్ చేయాలనేది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఆటో రెస్పాండర్, ఈమెయిల్ ఆటో రెస్పాండర్ అనమాట. ఇక్కడ ఈమెయిల్ ఆటో రెస్పాండర్ ఏది మనం తీసుకున్నాం, గెట్ రెస్పాన్స్ కదా, గెట్ రెస్పాన్స్. సో ఈ గెట్ రెస్పాన్స్ అనేది ఎలా కనెక్ట్ చేయాలి, ఓకే? సో అదొకటి చెప్పుకోవాలి మనం. సో ఇక్కడ ఏంటి, ల్యాండింగ్ పేజ్ అండ్ థ్యాంక్ యూ పేజ్, ఈ రెండింటిని కనెక్ట్ చేసినాక దీనికి ఈ యొక్క ల్యాండింగ్ పేజ్ దీన్ని ఆప్టిన్ పేజ్ అంటాం మనం. ఆప్టిన్ పేజ్ టైప్ తీసుకున్నాం కదా, ఆప్టిన్ పేజ్ టైప్ తీసుకున్నాం. అండ్ దీనికి ఏం చేయాలి మనం, ఈ యొక్క ఈమెయిల్ ఆటో రెస్పాండర్ కనెక్ట్ చేయాలి, గెట్ రెస్పాన్స్ అనేది కనెక్ట్ చేయాలి, ఓకేనా? ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ కనెక్ట్ చేయాలి దీనికి. సో దట్ ఏమవుతుంది, ఈ యొక్క ట్రాఫిక్ ఎప్పుడైతే మనం డ్రైవ్ చేస్తాం, ట్రాఫిక్ అనేది ఈ యొక్క పేజ్కి, ఏది ఈ యొక్క ఆప్టిన్ పేజ్కి డ్రైవ్ చేస్తాం కదా, ఈ ట్రాఫిక్ డ్రైవ్ అంటే కస్టమర్స్ని డ్రైవ్ చేస్తాం. ట్రాఫిక్ మీన్స్ ఏంటంటే ఆడియన్స్ అని కూడా అంటాం మనం. వాళ్ళని మనం దీనికి పంపిస్తాం. పంపించిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళు ఇందులో ఈమెయిల్ అనేది ఆప్టిన్ చేస్తారు, ఈమెయిల్ ఐడి ఇస్తారు, ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తే ఆప్టిన్ అవుతారు. ఆప్టిన్ అయిన తర్వాత ఈ యొక్క ఈమెయిల్స్ అనేవి ఈ యొక్క సాఫ్ట్వేర్లో యాడ్ అవుతాయి. గెట్ రెస్పాన్స్ సాఫ్ట్వేర్లో ఈ యొక్క ఈమెయిల్స్ అనేవి ఎలా ఏర్పడతాయి, ఎలా ఫామ్ అవుతాయి అన్నమాట, బిల్డ్ అవుతాయి. దీన్నే లిస్ట్ బిల్డింగ్ అంటాం మనం. దీన్నే ఏమంటాం, లిస్ట్ బిల్డింగ్ అంటాం, ఈమెయిల్ లిస్ట్ బిల్డింగ్ అని కూడా అంటాం, ఓకేనా? రైట్. సో సేమ్ టైం వాళ్ళు ఏం చేస్తారు, కస్టమర్ అనేవాడు ఈ యొక్క థ్యాంక్ యూ పేజ్కి వస్తారు. థ్యాంక్ యూ పేజ్లో ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ కోర్స్ అనేది యాడ్ చేసాం కదా, కోర్స్ లింక్ ఇచ్చాం. మీరు ఏదైతే ప్రమోట్ చేయాలనుకున్నారో ఆఫర్ లింక్ ఇచ్చాం ఇక్కడ ఈ యొక్క పేజ్లో. అదే మీ యొక్క అఫిలియేట్ లింక్, అది మీ యొక్క అఫిలియేట్ లింక్. సో దానిపై క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కస్టమర్ అనేవాడు, ఆడియన్స్ అనేవారు ఎక్కడికి వస్తారు, సేల్స్ పేజ్కి వస్తారు, ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి అనేది మీకు చెప్తాను నేను. సో జనరల్గా ఇంటిగ్రేషన్ అనేది ఇప్పుడు ఏం చేస్తారంటే మీ నెంబర్, ఒకసారి మీ నెంబర్ చెప్పండి, మీకు అర్థమైంది. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయనా బ్లూ ప్రింట్ అనేది. ఫస్ట్ చూడండి, దిస్ ఈజ్ ఏంటిది, ఇది అఫిలియేట్ నెట్వర్క్ అండి, ఇది అఫిలియేట్ నెట్వర్క్. దీంట్ నుంచి ఒక ఆఫర్ తీసుకున్నారు మీరు. సెకండ్ ఏంటి, ఆఫర్ తీసుకున్నారు దీంట్ నుంచి, లేదా ప్రోడక్ట్ తీసుకున్నారు. అండ్ దీంట్ నుంచి ఏం చేశారు, ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి ఒక పేజ్ అనేది క్రియేట్ చేస్తాం, ఏ ఆప్టిన్ పేజ్ క్రియేట్ చేస్తాం. దాన్ని లీడ్ మ్యాగ్నెట్ అని కూడా అంటాం. అంటే మనం లీడ్ మ్యాగ్నెట్ టైప్ ఆఫ్ ఆప్టిన్ పేజ్ క్రియేట్ చేసాం, ఓకేనా? సో ఇంకోటి ఏం క్రియేట్ చేస్తాం, థ్యాంక్ యూ పేజ్ అనేది క్రియేట్ చేస్తాం, ఓకే? సో ఇదేంటిది, సేల్స్ పేజ్. ఇది క్రియేట్ చేయక్కర్లేదు, ఇది ఆటోమేటిక్ లింక్ పై క్లిక్ చేయగానే పేజ్లోకి వెళ్తారు. అది ఆఫర్ పేజ్, వెండర్ పేజ్ అది, ఓకేనా? సో ఇవి మనం క్రియేట్ చేయవలసింది ఆప్టిన్ పేజ్ అండ్ థ్యాంక్ యూ పేజ్. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసినాక దాంతోపాటుగా ఇక్కడ ఏం చేస్తాం, ఈ యొక్క ఆప్టిన్ పేజ్కి ఈమెయిల్ ఆటో రెస్పాండర్ అనేది కనెక్ట్ చేస్తాం ఇక్కడ, ఓకేనా? సో దీన్ని ఇంటిగ్రేషన్ అంటారు. రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తాం. ఈ ఆప్టిన్ పేజ్ దేంట్లో క్రియేట్ చేస్తాం మనం, థ్రైవ్ ఆర్కిటెక్ట్లో క్రియేట్ చేస్తాం కదా.
సో థ్రైవ్ ఆర్కిటెక్ట్కును గెట్ రెస్పాన్స్కి ఇంటిగ్రేషన్ అనమాట ఇది. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క ఆప్టిన్ పేజ్ ఏదో ఉందో దీనికి ట్రాఫిక్ సెండ్ చేస్తాం. ఓకే, ఈ ట్రాఫిక్ ఏం చేస్తుంది అంటే ఆడియన్స్ అనే వాళ్ళు వస్తారు ఈ పేజ్లోకి ల్యాండ్ అయ్యి వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడికి వస్తుంది. ఈ ఆటో రెస్పాన్స్ ఇంటిగ్రేట్ చేసాం కాబట్టి దీంట్లోకి వచ్చేస్తుంది. ఇంటిగ్రేట్ చేసాం కాబట్టి అర్థమైందా? గెట్ రెస్పాన్స్లోకి వస్తుంది. వచ్చినటువంటి ఈమెయిల్స్ ఇలా బిల్డ్ అవుతాయి దాంట్లోనే. అంటే ఈమెయిల్ లిస్ట్ క్రియేట్ అవుతుంది. ఒక్కొక్కరిది ఈమెయిల్స్ అనేవి డ్రాప్ అవుతూ ఉంటాయి. మనం ఆల్రెడీ ఈమెయిల్ ఆటో రెస్పాండర్లో ఆ ఈమెయిల్ ఆటోమేషన్ సీక్వెన్స్ కూడా క్రియేట్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అయిపోతూ ఉంటాయి. సైన్ అప్ అయిన వెంటనే పీపుల్ అనే వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడితో సైన్ అప్ అయిన వెంటనే ఆటోమేటిక్ వెల్కమ్ మెయిల్ వెళ్తుంది. తర్వాత ఫాలో అప్ ఈమెయిల్ 1, ఆ ఫాలో అప్ ఈమెయిల్ 2, డే 1 రోజుకి ఒకటి వెళ్తుంది అనమాట. ఎన్నైతే క్రియేట్ చేసుకోనో ఎన్ని రోజులు క్రియేట్ చేసుకోనో అన్ని రోజులు వెళ్తాయి మెయిల్స్ అనేది వాళ్ళకి. ఆ విధంగా ఫాలోఅప్ చేస్తాయి ఈ యొక్క ఆఫర్తో. ఓకేనా? రైట్. దిస్ ద ఇమీడియట్ గా దేన్ని కూడా ఇంటిగ్రేట్ చేసాం కాబట్టి కనెక్ట్ చేసాం కాబట్టి థ్యాంక్ యూ పేజ్ని ఈ యొక్క ఆప్టిన్ పేజ్కి ఇమీడియట్ గా ఈమెయిల్ ఇచ్చిన వెంటనే ఇక్కడికి వెళ్తారనమాట థ్యాంక్ యూ పేజ్లోకి. ఓకేనా? ఈ థ్యాంక్ యూ పేజ్లో మనం ఆఫర్కి సంబంధించిన ఈ యొక్క అఫిలియేట్ లింక్ అనేది యాడ్ చేస్తాం కదా. తర్వాత ఏమవుతుంది, దీనిపై క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సేల్స్ పేజ్లోకి వెళ్తారు. ఇక్కడ ఏం చేస్తారు, బై చేస్తారు. అంతే కదా, ప్రోడక్ట్ బై చేస్తారు. మీకు కమిషన్స్ అనేది జనరేట్ అవుతాయి డాలర్స్ రూపంలో. రైట్. ఇది ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్ అనేది చేయాలి. ఏది, ఈ యొక్క ఆప్టిన్ పేజ్ ఫస్ట్ ఈ ఇంటిగ్రేషన్ అనేది చేసేద్దాం. దేనికి, గెట్ రెస్పాన్స్ కొను థ్రైవ్ ఆర్కిటెక్ట్కి ఇంటిగ్రేషన్ చేద్దాం. ఓకే, అది ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. సో ఇక్కడికి వచ్చినాక ఏంటి, ఇది గెట్ రెస్పాన్స్ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ సాఫ్ట్వేర్. రైట్. ఇంటిగ్రేషన్ చేయాలి. ఏ విధంగా చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టూల్స్ ఉంది కదా, ఈ యొక్క టూల్స్లో రండి. ఇక్కడ కిందకి ఇలా వస్తే ఇక్కడ చూడండి ఇంటిగ్రేషన్స్ అండ్ ఏపీఐ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసాక ఇక్కడ చూడండి ఏపీఐ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి జనరేట్ ఏపీఐ కీ, దీనిపై క్లిక్ చేయండి. మనం దేంతో ఇంటిగ్రేట్ చేస్తాం, థ్రైవ్ ఆర్కిటెక్ట్ కదా. సో థ్రైవ్ ఆర్కిటెక్ట్ జస్ట్ ఫర్ మీకు గుర్తుండడం కోసం చాలా వాటితో ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది ఫ్యూచర్లో. సో మనం దేంతో అయితే ఇంటిగ్రేట్ చేస్తానో దాన్ని మాత్రం దీని యొక్క నేమ్ రాయటం వల్ల మీకు అర్థమవుతుంది థ్రైవ్ ఆర్కిటెక్ట్తో మనం ఇంటిగ్రేట్ చేసామని. రైట్. జనరేట్పై క్లిక్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఏపీఐ కీ. ఓకేనా? కాపీ ఇట్. ఇది ఎప్పుడు మీరు వచ్చినా ఇక్కడ ఉంటుంది, ఆల్రెడీ జనరేట్ చేసాం కాబట్టి. ఇది కాపీ చేసుకున్నాం. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, మీ సైట్లోకి వెళ్ళాలి. మీ సైట్లోకి వెళ్ళాక థ్రైవ్ డాష్బోర్డ్, మనం థ్రైవ్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం కాబట్టి ప్లగ్ఇన్ అనేది, థ్రైవ్ డాష్బోర్డ్పై క్లిక్ చేస్తాం. సో థ్రైవ్లోకి వచ్చాం. ఇక్కడ చూడండి థ్రైవ్ డాష్బోర్డ్లోకి వచ్చాం. ఇలా వస్తే కింద థ్రైవ్ డాష్బోర్డ్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి ఏపీఐ కనెక్షన్స్ ఉంది కదా. ఓకే, సో ఇక్కడ చూడండి ఇది థ్రైవ్ ఆర్కిటెక్ట్ సంబంధించిన డాష్బోర్డ్లోకి వచ్చాం కదా. వచ్చాక ఎక్కడున్నారు అసలు, బాగా డిస్టర్బెన్స్గా ఉంది. వచ్చాక ఇక్కడ చూడండి మేనేజ్, ఇక్కడ ఏపీఐ కనెక్షన్స్ అని ఉంది కదా, మేనేజ్ ఏపీఐ కనెక్షన్స్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఎనీ ఇంటిగ్రేషన్ అనమాట, ప్లానింగ్ బేస్డ్ ఎనీథింగ్ దేన్ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ మన ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ ఇంటిగ్రేట్ చేస్తాం. ఇక్కడికి వచ్చాక ఇక్కడ చూడండి యాడ్ న్యూ కనెక్షన్, దీనిపై క్లిక్ చేయాలి. సెలెక్ట్ యాప్. సో ఇక్కడ మనది ఏంటి, గెట్ రెస్పాన్స్ కదా. ఇవన్నీ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ అన్నీ ఉన్నాయి, దీంట్లో అన్నీ ఉంటాయి. గెట్ రెస్పాన్స్ ఇదిగోండి. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఏపీఐ కీ అనేది మనం ఇందాక తీసుకున్నాం కదా, కాపీ చేసాం. ఎక్కడి నుంచి కాపీ చేసాం, ఇదిగోండి ఇది కాపీ చేస్తాం. గెట్ రెస్పాన్స్ నుంచి ఇది కాపీ చేస్తాం. దీన్ని కాపీ చేసాం, ఇక్కడికి వచ్చాం. మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఈ ఏపీఐ కీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం. రైట్. ఎంటర్ చేసాక ఇక్కడ వర్షన్ 3ని సెలెక్ట్ చేసుకోండి. కిందకి ఇలా స్క్రోల్ చేయండి. కనెక్ట్ ఉంది కదా, కనెక్ట్పై క్లిక్ చేయండి. డన్, కనెక్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు గెట్ రెస్పాన్స్కును
అండ్ థ్రైవ్ ఆర్కిటెక్ట్ కనెక్షన్ ఇంటిగ్రేషన్ జరిగింది. ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఈమెయిల్ ఎంటర్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మీ యొక్క ఆప్టిన్ పేజ్లో ఈమెయిల్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా గెట్ రెస్పాన్స్లోకి యాడ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏంటి, మనకి పేజెస్ ఓపెన్ చేయాలి. ఏ పేజెస్? ఫ్రీ గిఫ్ట్. ఓకే, న్యూ ట్యాబ్ అండ్ థ్యాంక్ యూ పేజ్. 2 క్రియేట్ చేసాం కదా, 2 పేజెస్ థ్యాంక్ యూ పేజ్. ఓకే, ఈ 2 ఓపెన్ చేస్తాం. వీటిని కనెక్ట్ చేయాలి. ఎలా కనెక్ట్ చేయాలి? కనెక్ట్ చేయడం. ఇది ఎలా కనెక్ట్ చేస్తాం? ఒకదానికి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇప్పుడు. దిస్ ఈజ్ యువర్ ఆప్టిన్ పేజ్, రైట్? ఫస్ట్ థ్యాంక్ యూ పేజ్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ పేజ్ సంబంధించి మనం ఏం చేయాలంటే వ్యూపై క్లిక్ చేయాలి. ఓపెన్ న్యూ ట్యాబ్, దీనిపై క్లిక్ చేయండి. దిస్ ఈజ్ యువర్ థ్యాంక్ యూ పేజ్ లింక్. చూడండి, ఇది థ్యాంక్ యూ పేజ్ లింక్ పైన. ఓకే, దీన్ని కాపీ చేసుకోండి. చేయండి చేయండి చేయండి. రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేయండి. చేశారా? ఇప్పుడు ఫ్రీ గిఫ్ట్లోకి రండి. అదే ఆప్టిన్ పేజ్లోకి రండి. ఇక్కడ దీన్ని కనెక్ట్ చేయాలి. దీనిపై ఇలా క్లిక్ చేయాలి. ఓకేనా? క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి టార్గెట్ యూఆర్ఎల్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయాలి. అక్కడ యాష్ సింబల్ చూడండి, యాష్ సింబల్ ఉంది కదా, దాన్ని తీసేసేయండి. థ్యాంక్ యూ పేజ్ లింక్ కాపీ చేసాం కదా, ఇక్కడ పేస్ట్ చేయండి. చేశారు కదా? జస్ట్ యాడ్ చేసాం కదా, కిందకి ఇలా స్క్రోల్ చేయండి. ఓకే, సేవ్ వర్క్పై క్లిక్ చేయండి. సేవ్ వర్క్పై క్లిక్ చేయండి. రైట్, ఇప్పుడు ఏం చేసాం? థ్యాంక్ యూ పేజ్ అండ్ ఆప్టిన్ పేజ్ 2 కూడా కనెక్ట్ చేస్తాం. రైట్, ఇప్పుడు ఏంటి, మనం ఇంటిగ్రేషన్ కూడా చేసాం. ఏమి ఇంటిగ్రేషన్ చేసాం? గెట్ రెస్పాన్స్ అండ్ థ్రైవ్ ఆర్కిటెక్ట్ ఇంటిగ్రేషన్ జరిగింది. ఇప్పుడు ఈమెయిల్స్ అనేవి దీంట్లో డ్రాప్ చేస్తారు ఆడియన్స్ అనేవాళ్ళు. చేశాక దానికి వెళ్ళాలి కదా, దాంట్లోకి వెళ్ళాలంటే దీన్ని మనం కనెక్ట్ చేయాలి కదా. ఇక్కడ ఎలా కనెక్ట్ చేయాలి? ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ కనెక్షన్ ఉంది కదా, దీనిపై ఇలా క్లిక్ చేస్తాం. చేయగానే ఇక్కడ యాడ్ కనెక్షన్ అని వచ్చింది కదా, ఈ యాడ్ కనెక్షన్పై క్లిక్ చేయాలి ఇలా. ఓకే, చేయగానే ఇక్కడ దీనిపై క్లిక్ చేయండి, చూస్ కనెక్షన్ అని. మనం ఆల్రెడీ గెట్ రెస్పాన్స్ అండ్ థ్రైవ్ ఆర్కిటెక్ట్ ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఇక్కడ ఆటోమేటిక్ చూపిస్తుంది. ఒకవేళ చేయకపోతే ఇక్కడ చూపించదు, ఆల్రెడీ చేసాక చూపించింది. సో దీనిపై క్లిక్ చేస్తాం. ఇంటిగ్రేషన్ జరిగింది. ఇక్కడ లిస్ట్ చూసారో, లిస్ట్ క్రియేట్ చేసాం కదా, ప్రింట్స్ భాస్కర్ అనేది డిఫాల్ట్ లిస్ట్, అది ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. తర్వాత మనం భాస్కర్ అని చెప్పేసి మీ నేమ్తో ఒకటి క్రియేట్ చేసాం లిస్ట్, ఆ లిస్ట్ ఆటోమేటిక్ చూపిస్తుంది, దాన్ని చూస్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ అప్లై, ఇది కంపల్సరీ మర్చిపోకూడదు. ఓకేనా? అప్లైపై క్లిక్ చేయాలి అండ్ సేవ్ వర్క్. సో ఇంటిగ్రేషన్ జరిగిపోయి. రైట్, ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? గో టు పేజెస్, ఓపెన్ న్యూ ట్యాబ్, ఇవన్నీ క్లోజ్ చేసేయండి. ఓకే, టెస్ట్ చేయండి. ఏదో ఒక ఈమెయిల్ ఇచ్చేసి టెస్ట్ చేయండి. టెస్ట్ ఇట్. ఫన్నల్ అనేది ఏ విధంగా, ఈ యొక్క ఆప్టిన్ ఫన్నల్ ఏ విధంగా వర్క్ అవుతుందో చూడాలి కదా మనం. కనెక్ట్ చేయండి, ఈమెయిల్ ఎంటర్ చేయండి. టెస్టింగ్ అనమాట, ఫన్నల్ టెస్టింగ్ చేయండి. మీకు అందుబాటులో మీది ఏదైనా ఈమెయిల్ అయి ఉంటే ఇవ్వండి. ఇచ్చేసి క్లిక్ హియర్పై క్లిక్ చేయండి. ఎక్కడికి వచ్చాం? థ్యాంక్ యూ పేజ్లోకి వచ్చేసాం. సో ఈమెయిల్ ఇచ్చారు కదా, ఇప్పుడు గెట్ రెస్పాన్స్లోకి రండి.
మీకు ఆల్రెడీ వెల్కమ్ ఈమెయిల్ వచ్చి ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి మీ జీమెయిల్లోకి వెళ్ళి. ఓకేనా, కాంటాక్ట్స్లోకి రండి. ఇదిగోండి, మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో ఆ ఈమెయిల్ వచ్చి ఉంటుంది. ఇక్కడ 2 ఈమెయిల్స్, ఇక్కడ భాస్కర్, ఇది లిస్ట్. ఈ లిస్టులోకి మీకు ఈమెయిల్స్ వస్తాయి. ఓకే, లిస్ట్ ఓపెన్ చేసాం చూడండి, ఇదే కదా ఇచ్చారు ఇప్పుడు మీరు. సో లిస్ట్లోకి వచ్చి యాడ్ అయిపోయిందా లేదా గెట్ రెస్పాన్స్లో, రైట్. అదేవిధంగా అందరూ ఆడియన్స్ మనం ట్రాఫిక్ డ్రైవ్ చేస్తూ ఉంటాం. ట్రాఫిక్ సోర్స్లో పీపుల్ అనే వాళ్ళు వస్తారు, ఈ పేజ్లోకి వచ్చి ఏం చేస్తారు, ఆప్టిన్ అవుతారు. ఆప్టిన్ అవ్వగానే థ్యాంక్ యూ పేజ్లోకి వెళ్తారు. సేమ్ టైం ఇక్కడికి వస్తుంది ఈమెయిల్ అనేది. సో థ్యాంక్ యూ పేజ్లో మనం అఫిలియేట్ ఆఫర్ ఇచ్చాం, వాళ్ళు అది కొనకపోయినా ఇక్కడ ఈమెయిల్స్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, ఇందాక మీరుతో క్రియేట్ చేయించాం కదా ప్రాక్టికల్గా అంతా కూడా. ఆటోమేటిక్ ఈమెయిల్స్ అనేవి 1 by 1 day 1 day 2 ఆటోమేటిక్ ఫాలోఅప్ చేస్తాయి అన్నమాట. మన యొక్క ఆఫర్ అయితే తీసుకున్నాం, ఆఫర్తో వాళ్ళని టార్గెట్ చేస్తుంది, రీటార్గెట్ చేయమంటారు దీన్నే. ఎక్కడ పర్చేజ్ చేయకుండా థ్యాంక్ యూ పేజ్లోకి వచ్చి ఒకళ్ళు మిస్ అయిన కొన్న వాళ్ళు కొంటారు, కొన్న వాళ్ళకి ఈ ఈమెయిల్ ఆటో రెస్పాండర్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ఆటోమేషన్ సీక్వెన్స్ అనమాట. ఆటో రెస్పాండర్ అంతా కూడా ఆటోమేషన్ సిస్టమ్, ఇదంతా కూడా మీరు ఏం చేయక్కర్లేదు, ఒక్కసారి సెటప్ చేసి పెట్టుకుంటే అదే చేసుకుంటుంది. 1 day కూర్చొని మొత్తం ఇదంతా సెటప్ చేసుకుంటే కనుక ఆప్టిన్ పేజ్, థ్యాంక్ యూ పేజ్, ఇంటిగ్రేషన్స్ అండ్ ఈమెయిల్ ఆటో రెస్పాండర్లోనే ఈమెయిల్స్ క్రియేట్ చేయడం అన్నీ చేసుకొని మీరు సెటప్ చేసి పెట్టిస్తే ఒక 15 daysకో 20 daysకో 30 daysకో అలా సెటప్ చేసి పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా అదే ఫాలోఅప్ చేసుకుంటుంది కస్టమర్ని. మీ పని ఏంటంటే ఈ యొక్క ఆప్టిన్ పేజ్ ఏదైతే ఉందో ఆప్టిన్ పేజ్ని మీరు ప్రమోట్ చేయడమే, అదే మీ పని, మీ వర్క్ ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రమోట్ చేయడమే. అది ఫ్రీ ట్రాఫిక్ ఆర్ పెయిడ్ ట్రాఫిక్ ఏదైనా కావచ్చు. సో మీకు ఇప్పుడు ట్రాఫిక్ సెటప్ అనేది ఏ విధంగా చేయాలి, ద బెస్ట్ ట్రాఫిక్ సెటప్ అనమాట. కంపల్సరీ మీకు సేల్స్ అనేవి రావాల్సిందే. ఇది కరెక్ట్గా మనం చేసేవాళ్ళకి ఖచ్చితంగా సేల్స్ రావాలి ట్రాఫిక్ సెటప్ అనేది. సో ఇక్కడ నుంచి మీకు సేల్స్ మెషిన్ అనమాట. సో ఆటోమేటిక్ సేల్స్ మెషిన్ అంటారు దీన్ని. ఓకే, సో దాన్ని ట్రాఫిక్ డ్రైవ్ చేయడం, ఈ యొక్క ఆటోమేటిక్ సేల్స్ మెషిన్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం ట్రాఫిక్ అనేది సెటప్ చేయడం. సెటప్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్గా ట్రాఫిక్ అనేది డ్రైవ్ అవుతుంది, ఈమెయిల్ లిస్ట్ బిల్డ్ అవుతుంది. సేల్స్ జరగవచ్చు, జరగకపోవచ్చు, బట్ సేమ్ టైం సేల్స్ జరుగుతూ సేమ్ టైం మీకు ఫాలోఅప్ చేయడం వల్ల ఫ్యూచర్లో మీకు సేల్స్ జరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా అయితే సేల్స్ అయితే వస్తాయి, రాకపోవడం అంటూ ఉండదు. సో మీరు డిసప్పాయింట్ అవ్వకుండా కంటిన్యూస్ చేస్తూ ఉండాలి, వర్క్ అనేది ప్రమోట్ చేస్తూ ఉండాలి. అండ్ సేమ్ టైం మీకు ఫ్రీ ట్రాఫిక్ సంబంధించిన కోర్స్ ఇస్తాను, అండ్ ఫ్రీ ట్రాఫిక్ సంబంధించింది మీకు రేపెప్పుడు టైం చూసుకొని ఫ్రీగా ఆప్షన్స్ ఏదైతే బిల్డ్ చేయాలి, ఒక ఈమెయిల్ లిస్ట్ ఏదైతే బిల్డ్ చేయాలి సేమ్ సిస్టమ్ యూజ్ చేసి. ఓకేనా, మనం ఏదైతే సెటప్ చేస్తామో ఆప్షన్ ఫన్నల్ అనేది దీన్ని యూజ్ చేసుకొని ఏ విధంగా ఈమెయిల్స్ అనేవి కలెక్ట్ చేయాలి, బిల్డ్ చేయాలి, ఈమెయిల్ లిస్ట్ బిల్డింగ్ అనేది ఫ్రీ ట్రాఫిక్ యూజ్ చేసుకొని మీకు చెప్తాను నేను. ద బెస్ట్ స్ట్రాటజీ చెప్తాను టుమారో సెషన్లో, అండ్ స్పెషల్గా చెప్తాను మీకు. నో ప్రాబ్లం, డోంట్ వరీ. ఓకే, సో ఇప్పుడైతే ఈమెయిల్ సెటప్ చేయడం అనేది మనం పెయిడ్ ట్రాఫిక్ ఈమెయిల్ ఏ విధంగా సెటప్ చేయాలి, ఆటోమేషన్ సేల్స్ ఫన్నల్. ఓకే, ఇప్పుడు దాంట్లో చూద్దాం.